ఒక ఊపు వచ్చింది. ఒక హడావుడైతే చేశారు. మళ్ళీ సైలెంట్ అయిపోయారు. నారా లోకేష్‌ని ముఖ్యమంత్రిని ఎప్పుడు చేస్తారు అనేది. ఒక రకంగా నారా లోకేష్‌కి పట్టాభిషేకం చేయడం అంటే రాష్ట్ర బాధ్యతలతో పాటు తెలుగుదేశం పార్టీ బాధ్యతలను పూర్తిగా ఆయన చేతిలో పెట్టడం. అలాగని చెప్పి ఇప్పుడు లేవా అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే అన్‌అఫీషియల్‌గా ఉన్నాయి. ఒక షాడో సీఎంగా ఆయన వ్యవహరిస్తున్నారు అనేది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పట్లో ఆయన పదవిని పక్కన పెట్టి ఈయన చేతిలో అప్పచెప్తారా అంటే అది అప్పుడే కష్టం. కాకపోతే ఖచ్చితంగా ఈ టర్మ్‌లోనే అంటే ఈ 5 ఏళ్లలోనే 2029 ఎన్నికల్లోపే నారా లోకేష్‌ని ముఖ్యమంత్రి చెయ్యాలి అనేదైతే బలంగా ఉందట. కానీ ఉమ్మడిగా ఉన్నారు గాబట్టి ప్రస్తుతం కూటమిలో భాగస్వామిగా మిత్రపక్షం జనసేన కూడా ఉంది గాబట్టి అక్కడ జనసేన కూడా అంగీకరించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే చెప్పాలి. భారతీయ జనతా పార్టీని ఎలాగో ఒప్పించేస్తారు. అందులో నో డౌట్. అప్పుడు గాని ఈయనకి పట్టాభిషేకం చేయడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది. మొన్నైతే 2 రోజులు హడావుడి చేశారు. తర్వాత అంతా సద్దుమణిగించారు. ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. కానీ ఆ విషయం అయితే అలాగే పెండింగ్‌లో ఉంది. ఎప్పుడు నారా లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేస్తారు అనేది కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తుందట. ఎందుకంటే ఇప్పుడు ఈ అరెస్టులు ఇవన్నీ చూస్తా ఉంటే ఇదంతా రెడ్ బుక్‌లో చెప్పినట్టే జరుగుతోంది. లోకేష్ చాలా సీరియస్‌గా ఉన్నారని. అటువంటి వ్యక్తి గనక ముఖ్యమంత్రిని చేస్తే ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టడంలో, ఇక ప్రత్యర్థి పూర్తిగా పతనం కావడంలో నారా లోకేష్ ఇంకా సీరియస్‌గా వ్యవహరించేలా నిర్ణయాలుంటాయి. ఇమ్మీడియేట్‌గా లోకేష్‌ని సీఎంని చెయ్యాలి అనే ప్రతిపాదన అంతర్గతంగా అయితే గట్టిగానే ఉందట. తెలుగుదేశం పార్టీలో కూడా ఆ చర్చ లోపల గట్టిగానే జరుగుతుందట. మరి ఎప్పుడు ఆ పట్టాభిషేకం, ఎప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలు నారా లోకేష్‌కి అనేది చాలా అందరూ ఎదురు చూస్తున్నారు ఆసక్తిగా ఆ పార్టీ నాయకులు కూడా.